మై ఛానల్. సో దిస్ ఇస్ శ్రావణి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఏ డే ఇన్ మై లైఫ్. సో నేను రెగ్యులర్గా బ్లాగ్స్ చేస్తున్నాను, మీకు తెలుసు. సో డే 14 అనుకుంటా. ఎస్, డే 14 అనమాట. సో ఈరోజు నేను ఏం చేస్తానో వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఐ వాంట్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్. కాకపోతే నాకు ఈ హెయిర్ స్టైల్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ నేను ఎప్పుడైతే కొత్తగా ట్రై చేద్దాం అని అనుకుంటానో అప్పుడైతే అసలు సెట్ అవ్వదు. అండ్ మిర్రర్ ముందు కూడా నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను. అండ్ నేను వీడియోస్ రికార్డ్ చేసే ముందే రెడీ అయిపోతా. ఇంకా ఆ తర్వాత అస్సలు మిర్రర్ ముందు వెళ్ళను. మా మమ్మీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసిందంట. సో ఇప్పుడైతే నేను దోశ తింటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత నేను అలా వాకింగ్కి వెళ్దాం అనుకున్నాను. కాకపోతే అంత కుదరదులే అని చెప్పేసి ఇంకా టెర్రస్ పైనకి వెళ్దామని అనుకుంటున్నాను. అండ్ ఇలా మన డే స్టార్ట్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. స్టెప్స్ యూస్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే మళ్ళీ వచ్చేసరికి ఆకలేస్తుంది నాకు. సో అందుకని చెప్పేసి నేను లిఫ్ట్లో వెళ్దాం అనుకుంటున్నాను. చలో ఇంకా లిఫ్ట్ వచ్చేసింది కదా, వెళ్ళిపోదాం. అండ్ నాకు ఈరోజు ఇలా ఎందుకు అనిపించింది అంటే జస్ట్ నేచర్కి చాలా కనెక్టెడ్గా ఉండాలి అని డిసైడ్ అయిపోయాను అనమాట. సో ఒకసారి అయితే చూద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. అండ్ నేను కెమెరా కూడా స్టాండ్కి ఫిక్స్ చేశాను. సో ఇప్పుడైతే మన ఫ్లోర్ వచ్చేసింది. ఇంకా టెర్రస్ పైనకి వచ్చిన తర్వాత అప్పుడే బర్డ్ సౌండ్ వచ్చేసరికి చాలా మంచిగా అనిపించింది. అండ్ కాఫీ టీ ఎలాగో మనకు అలవాట్లేదు, కాకపోతే ఈ వ్యూ చూస్తూ తాగితే మాత్రం చాలా చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది నాకైతే. అండ్ మీకు ఒకటి తెలుసా, టెర్రస్ పై నుంచి చూస్తే మొత్తం ట్రీస్ తోటి సేమ్ ఫారెస్ట్ లా అనిపిస్తుంది అసలు. అండ్ నేచర్కి కనెక్టెడ్గా ఉంటే చాలా చాలా బెనిఫిట్స్ అనమాట. మనకి స్ట్రెస్ లెవెల్, యాంగర్ అన్ని కంట్రోల్లో ఉంటుంది. ఎంత టైం స్పెండ్ చేస్తే అంత రిలాక్స్డ్గా అనిపిస్తుంది మనకైతే. చాలా యాక్టివ్గా ఉంటాము, ఇంకా లోన్లీనెస్ అనేది అనిపించదు మనకి. అంత బాగుంటుంది అనమాట. సో ఇంకా చాలు, హాఫ్ అన్ అవర్ అయితే నేను ఇక్కడే ఉన్నా కదా. సో ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోదాం. అండ్ మీరు కూడా నోటీస్ చేస్తారనమాట. సో అందుకని చెప్తున్నాను. నేను రేపటి నుంచి మా మమ్మీకి కూడా చెప్తాను, సో దట్ షీ విల్ కమ్ విత్ మీ. ఇప్పుడైతే మన ఫ్లోర్ వచ్చేసింది, వెళ్దాం. సో ఇప్పుడైతే నేను స్మూదీ చేసేస్తాను, చూడండి. బనానా ఓట్ స్మూదీ నేనే చేద్దాం అనుకున్నాను, కాకపోతే మా మమ్మీ చేస్తా అంటుంది. సో ఇప్పుడైతే మా మమ్మీ చేస్తుంది. అమ్మ ఎంత స్పీడ్గా కట్ చేస్తుంది అంటే బనానాస్. నేను చేసేటప్పుడు అయితే 1 బనానానే యాడ్ చేస్తాను, కాకపోతే మా మమ్మీ చేస్తుంది కాబట్టి 2 బనానాస్ యాడ్ చేస్తుంది. బనానా ఓట్స్ వేసేసాం కదా, ఇప్పుడైతే షుగర్ ఇంకా మిల్క్, లైట్గా వాటర్ యాడ్ చేసేస్తే రెడీ అయిపోతుంది. ఎందుకో నాకు హనీ నచ్చట్లేదు అనమాట ఇందులో. సో అందుకని చెప్పేసి షుగర్ యాడ్ చేస్తున్నాను. అండ్ రెడీ అయిపోయింది ఇక్కడ. వావ్, సో సాటిస్ఫైయింగ్ టైప్ అనిపిస్తుంది నాకు ఈ వీడియో చూస్తుంటే. అండ్ చాలా క్విక్గా చేసేసింది కదా, ఇప్పుడైతే నేను తాగేస్తాను. మా మమ్మీ అంటుంది ఇంకా గ్లాస్ ఫిల్ అవ్వలేదు, కొంచెం ఆగు అని అంటుంది. అండ్ నేను స్టార్టింగ్లో ఇది తీసుకున్నప్పుడు అనిపించింది బనానాస్ అసలు మార్నింగ్ తీసుకోవచ్చా లేదా ఈ స్మూదీ అసలు అని అనుకున్నాను. కాకపోతే అండ్ ఓట్స్ కూడా హెల్దీ ఫుడే కదా. వెయిట్ గెయిన్కి అయితే బనానాస్ యాడ్ చేయాలి, ఒకవేళ కనుక వెయిట్ లాస్కి అయితే రాస్బెర్రీస్ అండ్ బ్లూబెర్రీస్ యాడ్ చేయాలి. అండ్ మీకు ఎలా నచ్చితే అలా తాగండి. తొందరగా స్మూదీ కంప్లీట్ చేసేయాలి. ఇంకా నాకు ఎడిటింగ్ వర్క్ కూడా ఉంది. ఇక్కడ కెమెరా ఆన్ చేశానా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను. రోజు అయితే చాలా చాలా ఎడిటింగ్ వర్క్ ఉంది, కాకపోతే నేను డాష్ బోర్డ్ ఓపెన్ చేసి చూస్తున్నాను యూట్యూబ్ది. అండ్ ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో ఆ టైంలోనే నేను అనాలిటిక్స్ కూడా చెక్ చేస్తాను. అండ్ హియర్ ఐ గాట్ ఫ్యూ సబ్స్క్రైబర్స్. సో చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ నేను డాష్ బోర్డ్ చెక్ చేసి కూడా 3 days అవుతుంది. సో అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయినా సరే తర్వాత ఎడిట్ చేసుకుందామని చెప్పేసి చూస్తున్నాను. అండ్ ఇలా డాష్ బోర్డ్ చెక్ చేస్తే ఏమవుతుంది అంటే వాట్ పీపుల్ ట్రయింగ్ టు సర్చ్ ఆన్ యూట్యూబ్. సో అన్నీ మనకి డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట. సో అందుకని చెక్ చేస్తున్నాను. థంబ్నెయిల్ అయితే చాలా క్రేజీగా ఎడిట్ చేస్తున్నా కదా. అండ్ అలానే కమెంట్స్కి కూడా రిప్లై ఇస్తున్నాను. అండ్ యూట్యూబ్లో అయితే ఎవ్రీడే కమెంట్స్కి రిప్లై ఇస్తాను, కాకపోతే ఎవరైతే ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను. రోజైతే నాకు రైస్ అస్సలు తినాలనిపించట్లేదు. సో మా మమ్మీ పూరీ చేసిందనమాట. అండ్ ఈ కర్రీ నాకు అస్సలు నచ్చదు, కాకపోతే మా మమ్మీ నా కోసం ఇప్పుడే పూరీ చేసింది. ఇంకా నేను నచ్చలేదు అని చెప్పేస్తే ఇంకా బాగుండదు కదా. బట్ టేస్ట్ అయితే బాగుంది. నా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్లాంట్స్కి వాటర్ పోద్దామంటే మా మమ్మీ ఆల్రెడీ పోసేసిందంట. అండ్ గాయ్స్, ఈవినింగ్ అయిపోయింది కదా. సో మస్క్ మెలన్ జ్యూస్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను. చలో 10 వెళ్ళి తెచ్చుకుందాం. అండ్ ఎవ్రీడే జ్యూస్ అయితే అస్సలు స్కిప్ చేయను నేను. మస్క్ మెలన్ లేకపోతే ప్రొమోగ్రనేట్ జ్యూస్, ఈ రెండిట్లో ఏదైనా సరే తాగిస్తాను అనమాట. అండ్ మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు, వై ఓన్లీ మస్క్ మెలన్? నాకు ఏదైనా నచ్చింది అంటే ఒక 1-2 months వరకు కంటిన్యూస్గా అదే తాగుతాను అనమాట. ఇంకా జ్యూస్ తాగుతూ ఏదైనా నా వీడియోస్ చూద్దాం అనుకుంటున్నాను. సో స్క్రోల్ చేస్తుంటే నేను రీసెంట్గా తీసిన డాడీ బర్త్డే వ్లాగ్ అయితే చాలా బాగా వచ్చింది కదా. సో నేను ఇప్పుడైతే అది చూద్దాం అనుకుని అది సెలెక్ట్ చేస్తున్నాను.
అన్ని వీడియోస్ బాగున్నప్పుడు ఏం చూడాలో అర్థం కాదు. సో నా ఫ్రీ టైంలో అయితే మా మమ్మీ ఊరికే టీవీలో మొత్తం నా వీడియోసే చూస్తుంటుంది. అండ్ ఇప్పుడైతే నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే కాపీరైట్ వచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి అండ్ అంత బిజీగా ఉన్నా కూడా నేను ఆ వ్లాగ్ తీసా అంటే చాలా చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేరో చూడండి. ఇంకా నా జ్యూస్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే నేను టు డూ లిస్ట్ నేను నోట్ చేసుకుంటున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీడే నేను నోట్ చేస్తాను కదా, సో ఈరోజు అయితే కొంచెం ముందే నోట్ చేస్తున్నాను. అండ్ రేపు మళ్ళీ అంతా హడావిడిగా రేపు ఏం చేయాలో అని చెప్పేసి మళ్ళీ ఆ థాట్ మనకు రావద్దు కదా, సో అందుకని చెప్పేసి ఇలా చేస్తే మనకు చాలా ఈజీ అయిపోతుంది. రేపు ఏం చేయాలని చెప్పేసి టెన్షన్ పడకుండా. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తున్నాను. జస్ట్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఈ వీడియో వచ్చేసింది అనమాట. నేను ఇలాంటి చేద్దామని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మేమైతే ఇది నేరేడు పండు అని అంటాం అనమాట. సో నేను ఒకసారి ఆ వీడియోలో చూసినట్టు నేను చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి వాటర్లో ఫస్ట్ క్లీన్ చేస్తున్నాను. ఇలా అయితే నేను ట్రై చేయలేను, బట్ ఒకసారి చూద్దామని చెప్పేసి ఎలా ఉంటుందో టేస్ట్ అని. అండ్ మీరు కూడా నాలానే చేస్తారా? ఇలా వీడియో చూసంగానే అలా నెక్స్ట్ సెకండ్లోనే చేస్తారా ఎప్పుడైనా? అండ్ మీరు ఏమని పిలుస్తారు ఈ ఫ్రూట్ని? ప్లీజ్ కమెంట్ చేయండి, ఓకేనా? వీడియోలో చూసినట్టే చేద్దామని ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఫస్ట్ క్లీన్ చేసుకొని పెట్టేస్తాను అనమాట. ఆ తర్వాత సాల్ట్ అండ్ కారం అన్నీ కొంచెం కొంచెం యాడ్ చేస్తాను అనమాట, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇది. ఎప్పుడైతే నేను ప్లెయిన్గానే తింటాను అనమాట. అండ్ గాయ్స్ నెక్స్ట్ వీడియోలో అన్బాక్సింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పడం మర్చిపోయాను, సీజనల్ ఫ్రూట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఏమని పిలుస్తారో. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. సీ యూ గాయ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Thanks for watching guys. If you like this video, please like, share and subscribe to my channel. So subscribe అయితే చేసుకొని వీడియోస్ చూడండి.